డబ్బు సంపాదించడం నేర్చుకోవాలా? ఇండియాలోని అతిపెద్ద ఆఫ్లైన్ సమిట్ వెల్త్ ఎక్స్పో ఏప్రిల్ 4th and 5th హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో 100+ సెషన్స్, టాప్ ట్రేడర్స్ ఇన్సైట్స్ మీకోసం. సీట్స్ లిమిటెడ్. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. బయోలో లింక్ క్లిక్ చేయండి లేదా కాల్ చేయండి. హలో దివాకర్ గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసే ముందు ఎలాంటి స్కీమ్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తే మంచిదని అంటారు సార్? మ్యూచువల్ ఫండ్స్లో ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్కి మల్టిపుల్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేసే మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ ఇలాంటి వాటిల్లో ఏంటంటే కొంచెం రిస్క్ బ్యాలెన్స్ అవుతుందండి. ఓకే. ఈ ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్ ఫండ్స్లో ఏంటంటే యాజ్ అ నేమ్ సజెస్ట్ ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. మల్టీ క్యాప్ అంటే మల్టిపుల్ క్యాప్ ఉన్న వాటిలో మల్టిపుల్ క్యాప్ ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇందులో ఈ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటే ఇండియాలో ఉన్న టాప్ 100 కంపెనీస్ అండి. 1 to 100 కంపెనీస్ని లార్జ్ క్యాప్ అంటాం బై మార్కెట్ క్యాపిటలైజేషన్. 101 to 250 వచ్చేసి మిడ్ క్యాప్ కంపెనీస్ అండి. 251st కంపెనీ అండ్ అబవ్ కంపెనీస్ని మనం స్మాల్ క్యాప్ కంపెనీస్ అంటాం. మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్లో ఏంటంటే ఈ 3 క్యాపింగ్స్ ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. సపోజ్ ఒక 50 కంపెనీస్ ఉన్నాయనుకోండి, ఒక 20 కంపెనీస్ లార్జ్ క్యాప్లో ఉంటాయి, ఒక 20 కంపెనీస్ మిడ్ క్యాప్లో ఉంటాయి, ఒక 10 కంపెనీస్ స్మాల్ క్యాప్లో ఉంటాయి. సో ఈ 50 కంపెనీస్ పోర్ట్ఫోలియోలో మనకు ఆ ఎక్స్పోజర్ దొరుకుతుంది. ఫ్లెక్సీ క్యాప్కి, మల్టీ క్యాప్కి తేడా ఏంటంటే మల్టీ క్యాప్లో 25%, 25%, 25% ఫిక్స్డ్గా ఇన్వెస్ట్ చేయాలి. 25% లార్జ్ క్యాప్లో, 25% మిడ్ క్యాప్లో, 25% స్మాల్ క్యాప్లో. మిగతా 25% ఫండ్ మేనేజర్ డిస్క్రిప్షన్ ఉంటుందండి. ఫండ్ మేనేజర్ ఏ కంపెనీస్ అన్నా, ఏ సెక్టర్స్ అన్నా చూస్ చేసుకోవచ్చు. అదే ఫ్లెక్సీ క్యాప్లో అంటే కంప్లీట్ అప్పర్ హ్యాండ్ ఫండ్ మేనేజర్దే ఉంటుంది. లార్జ్ క్యాప్లో ఇంత పర్సంటేజ్ అంటూ ఏముండదు. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో కూడా ఉంది. సో కంప్లీట్ ఫ్లెక్సిబిలిటీ ఈస్ దేర్ ఫర్ ద ఫండ్ మేనేజర్ టు ఇన్వెస్ట్ ఎనీ కైండ్ ఆఫ్ కంపెనీస్. ఓకే. సో ఇక్కడ ఫ్లెక్సీ క్యాప్స్లో సార్ రిస్క్ మేనేజ్మెంట్ ఎలా ఉంది? ఫ్లెక్సీ క్యాప్స్లో రిస్క్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుందంటే మనం బేసికలీ ఫండ్ మేనేజర్స్ మార్కెట్ మూమెంట్ బట్టి మార్కెట్ ఏమంటారు బేరిష్ మోడ్, ఇంకా బుల్ రన్ ఉంటుంది. మార్కెట్ మూమెంట్ ఎక్కువ ఉందని అనుకోండి, బుల్ రన్లో ఉందనుకోండి, అప్పుడు వాళ్ళు దే విల్ పుట్ ఎక్స్పోజర్ మోర్ టు మిడ్ అండ్ స్మాల్ క్యాప్. మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఎక్స్పోజర్ ఎక్కువ ఉండడంతో ఏంటంటే మనకు పోర్ట్ఫోలియోలో రిటర్న్స్ అడిక్వేట్గా వస్తాయి. సపోజ్ మార్కెట్ కరెక్టింగ్ మోడ్లో ఉందనుకోండి, ఆ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో నుంచి కొంచెం తీసేసి డబ్బులు దే విల్ పుట్ మోర్ ఎక్స్పోజర్ టు లార్జ్ క్యాప్. లార్జ్ క్యాప్లో ఏంటంటే కొంచెం బిగ్ కంపెనీస్ ఉంటాయి, వాటి గ్రోత్ కొంచెం స్లోగా ఉంటుంది, బట్ దే ఆర్ స్టేబుల్ కంపెనీస్. దే ఆర్ దేర్ ఇన్ ద మార్కెట్ ఫ్రమ్ లాస్ట్ డెకేడ్స్ ఆఫ్ ఇయర్స్. సో అలాంటి అడ్వాంటేజ్ ఉంటుందండి మనకి. ఓకే. సో ఇక్కడ ఏంటంటే పర్సంటేజ్ సార్. సో ఇప్పుడు ఏంటంటే మనకి పర్సంటేజ్ అనేది చాలా మెయిన్. సో ఇప్పుడు ఆన్ యావరేజ్ గా చాలా మంది 12% అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు మ్యూచువల్ ఫండ్స్ లో. సో ఇక్కడ మన ఫ్లెక్సీ క్యాప్ మనం తీసుకున్నట్లయితే రిస్క్ మేనేజ్మెంట్ కొంచెం తగ్గిదని, అంటే మల్టీ స్కీమ్స్ ఉన్నాయి అందులో. సో ఇప్పుడు మనం మోర్ దాన్ 12% మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా, లేకపోతే 12% మాత్రమే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? మనకు ఫ్లెక్సీ క్యాప్ లో యావరేజ్ గా వచ్చేసి లాస్ట్ 30 years అంటే 3 decades నుంచి ఇలాంటి టైప్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయండి. ఓకే. యావరేజ్ రిటర్న్స్ వచ్చేసి 15 to 16% వచ్చాయి. ఓకే. ఈ 12% రిటర్న్స్ ఏవైతే మ్యూచువల్ ఫండ్స్ లో చెప్తారో అది లార్జ్ క్యాప్ కంపెనీస్ ని బేస్ చేసుకొని చెప్తారండి. ఓకే. లార్జ్ క్యాప్ కాకుండా మనకు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి మనకు అడిషనల్ గా ఒక 3 to 4% ఎక్స్ట్రా జనరేట్ అయ్యాయి. దీన్ని ఆల్ఫా అంటారు. ఓకే. 3 to 4% డెఫినెట్ గా జనరేట్ అవుతుంది ఎక్కువ. సో 15 to 16% ఇస్ ద యావరేజ్ దిస్ థింగ్ ఫర్ ఫ్లెక్సీ క్యాప్. బట్ ఇన్వెస్ట్మెంట్ టైం ఫ్రేమ్ వచ్చేసి ఫ్లెక్సీ క్యాప్ లో మినిమం 5 years అండ్ మోర్ అని చెప్తాం. ఇన్వెస్ట్మెంట్ టైం హొరైజన్ మన గోల్ 5 years తర్వాత ఉన్నప్పుడే ఈ ఫ్లెక్సీ క్యాప్ లో కానీ మల్టీ క్యాప్ లో ఇన్వెస్ట్ చేయడంతో మనకు మంచి రిటర్న్స్ వస్తాయి. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ దివాకర్ గారు, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.